ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు ఒక మాటను మనం ధ్యానించుకుందాం. దశమ భాగము దేవునిది అనే అంశముల గురించి మనం మాట్లాడదాం. లేవియాకాండం 27:30 మీరు చూసినట్లయితే, భూధాన్యముల్లోనేమి వృక్ష ఫలాల్లోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమగును అని ఉంది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది దశమ భాగము ఎవరిది అని అంటే దేవునిది. అది దేవునికి ఇవ్వాలా. అయితే ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి అన్నప్పుడు మలాకి గ్రంథం 3:10 మీరు చూసినట్లయితే సంఘానికి ఇవ్వాలి. సంఘము అనగా సేవకునికి ఇవ్వటము, యాజకునికి ఇవ్వటము. కనుక పట్టుజాలనంత మలాకి 3:10 కానీ హెబ్రీ 7:5 కానీ మీరు చూసినట్లయితే పట్టుజాలనంత దీవెనలు ఆశీర్వాదములు దేవుడు కుమ్మరిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. మనం ఇవ్వటం ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. 2 దినవృత్తాంతములో 31:5 మీరు చూసినట్లయితే 2 దినవృత్తాంతములు 31:5 మనం చూసినట్లయితే, ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలుడు ప్రథమ ఫలమునైన ధాన్య ద్రాక్షరసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి అని చెప్పేసి ఉంది. చూడండి, 2 దినవృత్తాంతంలో 31:5 ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ప్రజలు ఏం చేశారట? దేవునికి తీసుకురావటానికి ఇష్టపడ్డారట. 10వ వచనములో ఇదే 2 దినవృత్తాంతంలో 31:10 చూస్తే, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా అనుంది. జనులను ఆశీర్వదించబడాలి అని అంటే యెహోవాకు మీరు ఇవ్వటము నేర్చుకోవాలా. దేవుని మందిరానికి తీసుకురావటం మొదలు పెడితే దేవుడు మీకు సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుని మందిరములోనికి దశమ భాగము తీసుకురావటం నేర్చుకోవాలి. దశమ భాగము దేవుంది గనక దేవునికి ఇవ్వటం వలన మనం ఆశీర్వదించబడతాం. జనులు ఎలాగ ఆశీర్వదించబడతారు అని అంటే దేవునికి ఇవ్వటం ద్వారా. మీరు దేవుని మందిరానికి దశమ భాగం ఇస్తున్నారా? ఒకవేళ మీరు ఇచ్చినట్లయితే మీరు మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా కుటుంబాలు ఇవ్వలేకపోతున్నాయి దశమ భాగం. అది అనగానే చాలా మంది పారిపోతున్నారు కూడా. దశమ భాగము అనగానే పారిపోతున్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, నీవు ఇవ్వకుండే ఆశీర్వదించబడలేవు కదా. పట్టుజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు నీ కుటుంబంలో నీవు అనుభవించాలి, నువ్వు పొందుకోవాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది. మలాకి గ్రంథం 3:10 చూసినట్లయితే, నీవు ఇస్తే ఆశీర్వదించబడతావు అని ఉంది. కనుక దశమ భాగము దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలా. ఎవరి మాట వినకూడదండి. దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి ఇవ్వటము, దేవుణ్ణి మనము ఇచ్చి గణపరచటం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. దేవునికి ఇవ్వటము అనేది గణపరచటం, తద్వారా మనం ఆశీర్వదించబడతాం. పట్టుజాలనంత ఆశీర్వాదము మనము మన కుటుంబం అనుభవించవచ్చు. గనక ఇప్పుడే త్వరగా మీరు త్వరపడి దేవునికి ఇవ్వాల్సిందిగా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు గనక, అది ఆజ్ఞ గనక ఈ రోజు నుంచే మీరు పాటించి ఆ దేవుని ఆశీర్వాదాలను మీరందరూ పొందుకొందురుగాక. ఆమేన్. హల్లెలూయా.